వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్. ఈవర్ మూవీ చేసి ఫైనల్ డెస్టినేషన్ 6 అనమాట. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత అయితే నాకైతే ర్యామ్ బాడేసింది భయ్య. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదో మంచి ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అది కూడా ఎక్కడ ఎందుకురా బాబు మాకు ఎంత సాగదీస్తాం అన్నట్టు అనిపించదు. అది కూడా నీట్గా తీసుకెళ్తారు. అండ్ మెయిన్ వచ్చేసి 5 పార్ట్స్ ఎవరైతే చూస్తారో ఈ స్టోరీ టెల్లింగ్ అనేది డెప్త్కి వెళ్ళి కనెక్ట్ అవుతారు అనమాట. బట్ ఆ 5 పార్ట్స్ చూడకుండా ఇదే స్టార్ట్ చేసామంటే మాత్రం వాళ్ళు కొంచెం థ్రిల్లర్ సీన్స్ ఎంజాయ్ చేయగలరు. కానీ బట్ ఈ స్టోరీ అనేది కొంచెం వాళ్ళకి అర్థం కానక కొంచెం క్లమ్జీగా ఉంటుంది అంతే. కాకపోతే మెయిన్ థ్రిల్లర్ సీన్స్ ఈ సినిమాలోనే అదైతే మీరు ఎంజాయ్ చేసేయచ్చు. అదేం నో ప్రాబ్లం. అండ్ మూవీలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక టవర్ సీన్ వస్తుంది. ఏమీ లేదు భయ్య, ఒక కాయిన్ వల్ల మొత్తం అంతా జరుగుతుంది. అది సినిమాలో మెయిన్ అదే మెయిన్ హైలైట్. ఏమీ లేదు, ఒక చావు వచ్చినప్పుడు చిన్న చిన్న వాటిలతో వస్తుంది, భలే చూపిస్తారు ఆ డైరెక్టర్ గారు అయితే. ఆ సీన్స్ అయితే భలే ఉంటుంది భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ఆ టవర్ సీన్ అయితే సైలెంట్గా ఉంటుంది తెలుసా. ఆ టవర్ అంతా ఇరిగిపోవడం, అక్కడికి వచ్చే గ్రాఫిక్స్ కానీ, అక్కడికి వచ్చి మనకి విజువల్స్ కానీ, అక్కడికి వచ్చి ఒక్కొక్కటి భయపడే సీన్స్ కానీ మనకి బాగా ఆకట్టుకుంటుంది అనమాట. స్టార్టింగే ర్యాంప్ ఆడిచ్చేస్తారు డైరెక్టర్ గారు అండ్ మూవీతోటి. ఇంక మూవీ అలా వెళ్తున్న కొద్దీ కొంచెం స్టోరీలోకి అయితే మనకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంటే ఎందుకు ఈ చావులు గట్ట మనం వెంటాడుతున్నాయి అనేసి సినిమా అంతా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చావులు వెంటాడుతాయి అనమాట. బట్ ఈ మూవీలో కూడా అలాగే చూపించారు. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఇది మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ చచ్చిపోతూ ఉంటారనమాట. అంటే ఒక నిమిషానికి చచ్చిపోతూ ఉంటారు. అది మన హీరోకి తెలుస్తుంది చచ్చిపోతారు, ఇలాగ చచ్చిపోతారు అనేసి. ఒక మామ ఒక బుక్లో ముందే రాసి పెట్టుకుంటుంది అనమాట. బట్ అది హీరోయిన్కి అయితే దొరుకుతుంది అనమాట. ఇందుకే హీరోయిన్ మరి ఆపిందా లేదా అనేది మీరు అంటే థియేటర్లో అయితే తెలుసుకోవాలన్నమాట. అండ్ క్లైమాక్స్ వరకు బతికారా కూడా లేదా అది కూడా మీరు తెలుసుకోవాలి. బట్ అది కూడా క్లైమాక్స్ అయితే వచ్చిన ఒక 2 మినిట్స్ హైలైట్గా ఉంటుంది భయ్య. నేను అనుకున్నాను ఇంకా మనసులోని ఈ మూవీ అయితే ఎవరు తప్పించుకోలేరు, మొత్తం అంతా చచ్చిపోతారని. క్లైమాక్స్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అది మీ థియేటర్లో వెళ్ళి చూసుకోండి. అండ్ మూవీలో అయితే రక్తపాతం మామూలుగా ఉండదు భయ్య. బుర్రలు లేపేస్తారు, ఆ రక్తం కింద పారేస్తుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ చావ్స్ అన్నీ చూస్తాం ఈ సినిమాలోని. అంత మనకు ఉంటుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఎక్కడ క్లమ్జీగా ఉండదు అనమాట మనకి మూవీ అనేది. అంత ఒక ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఫ్లాట్గా తీసుకెళ్ళిపోతారు. అండ్ మెయిన్ వచ్చేసి బీజిఎం గురించి పెద్ద చెప్పక్కర్లేదు. మనకి ఇంగ్లీష్ సినిమాలు బీజిఎం తెలుసు కదండి, ఫ్లాట్గా వెళ్ళిపోద్ది. అండ్ మూవీకి బీజిఎం కన్నా ఎక్కువ మూవీలోనే ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనమాట. అందుకే ఇంగ్లీష్ సినిమాలు అయితే మనకి బీజిఎం అయితే పట్టించుకోకర్లేదు. అండ్ హర్రర్ సీన్స్ అయితే ర్యామ్ బాడిచ్చారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ఫ్యామిలీ సీన్ ఉంటుంది, ఫ్యామిలీ చచ్చిపోయే సీను. అక్కడ కూడా భలే ఉంటుంది భయ్య. అసలు ఎలా తీశారో తెలీదు కానీ రక్తపాతం అయితే మామూలుగా ఉండదు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక క్లైమాక్స్ అయితే చెప్పాను కదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా మనకి చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది ఇంటర్వెల్ సీన్స్ కూడా. అండ్ మెయిన్ వచ్చేసి ఇంకా అలాగే భయ్య సినిమా అంతా మొత్తం అంతా ఇంక ఇలాగే వెళ్ళిపోతుంది. బట్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఎలా తీస్తారో అనుకున్నాం కానీ భలే తీశారు, నచ్చేసింది. అండ్ మెయిన్ నిజం చెప్పాలంటే ఆ 5 పార్ట్స్ వేరే ఎత్తు, ఇది ఒక్క పార్ట్ వేరే ఎత్తు, నాకు అలాగే అనిపించింది అనమాట. 5 పార్ట్స్లో ఇంకా బ్రోటల్ సీన్స్ ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇందులో కొంచెం తగ్గించారు. కాకపోతే తగ్గించినంత వరకైనా ఈ మూవీ అనేది స్టోరీ టెల్లింగ్కి, ఆ తీసుకెళ్లే విధానానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ బోర్ కొట్టే సిచ్యువేషన్స్ మనకు అనిపించవు అనమాట. నీట్గా థియేటర్లో కూర్చొని ఒక గంట 45 నిమిషాలు మీరు చిల్ అవ్వచ్చు. లోకాన్ని మర్చిపోయి ఏదో మనమే చచ్చిపోతున్నాం అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎంటైర్ మూవీ మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం భయ్య. సినిమా అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో ఏదైనా మూవీ కావాలి అంటే మాత్రం ఈ ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది. అండ్ అంతే భయ్య. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.